హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు యోధాస్ కిచెన్. ఈరోజు నేను మీకు గ్రీన్ చిల్లీ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. దానికి కావాల్సింది ముందుగా 1 కేజీ చికెన్ అండి. దీన్ని బాగా కడిగి పెట్టుకోవాలి. దీంట్లోకి ఏమేమి వేసుకోవాలో చూపిస్తానండి. దీనికి కావలసినవి పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఒక నిమ్మ చెక్క రసం పిండుకోవాలండి. ఇది పాల మీద మీగడ వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది ఇది కర్రీ. పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా కలిపి మనం మిక్సీ పట్టుకుందాం. దీన్ని పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వీటిని మిక్సీ పట్టుకుందాం. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. కర్రీలో కొద్దిగా వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో మనం అన్నీ కలుపుకుందామండి. ముందుగా నిమ్మరసం, టూ స్పూన్స్ పెరుగు, మనము మిక్సీ పట్టుకున్న పేస్టు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర పేస్ట్ వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఆల్రెడీ మనం కొంచెం మిక్సీ పట్టేటప్పుడు వేసాం కాబట్టి ఇప్పుడు కొద్దిగానే వేసుకోవాలండి. కొద్దిగా పసుపు, మళ్ళీ కొద్దిగా పోపులో వేసుకోవాలి. కొద్దిగా కొబ్బరి పొడి. దీన్ని బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. కర్రీ బాగా కలుపుకున్నాం కదండి. చివరన ఈ పాల మీగడ కూడా వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఈ పాల మీద మీగడ వేస్తే టేస్ట్ బాగా వస్తుందండి. మసాలా అన్నీ బాగా కలుపుకున్నాం కదండి. ఒక 10 నిమిషాలు దీన్ని పక్కన పెట్టుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలండి. దీంట్లో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైందండి. ముందుగా 2 ఇలాచీలు, 5 లవంగాలు, కొద్దిగా బిర్యానీ ఆకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, దీన్ని బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ వేగాయండి. దీంట్లో మనం ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాం. కర్రీలో కొద్దిగా కలుపుకున్నాం కదా, దీంట్లో కూడా కొద్దిగా వేసుకుందాం. ఈ గ్రీన్ చిల్లీ చికెన్ చాలా టేస్ట్ ఉంటుందండి. పుదీనా, పచ్చిమిర్చి ఫ్లేవర్తో ఉంటుంది కదా, దానివల్ల ఇది బాగా రుచిగా ఉంటుంది. అందరూ ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.
ఇప్పుడు మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న చికెన్ను దీంట్లో వేసుకుందాం. వేసుకొని బాగా మిక్సీ చేసుకోవాలి. దీంట్లో మనం ఇంకా విడిగా కారం వేయని అవసరం లేదండి, ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా. ఇది బాగా గోలాలి. మనం ఇప్పుడు మూత పెట్టుకుందామండి. బాగా ఫ్రై అయిన దాకా మూత పెట్టుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇది బాగా ఉడుకుతుంది. ఇంకాసేపు మనము ఇలాగే మూత పెట్టుకుందాం. మనం ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దామండి. చూడండి, కర్రీ బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. గ్రీన్ చిల్లీ చికెన్ రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. దీన్ని చపాతీకి, జొన్న రొట్టెకి కూడా తినచ్చు, అన్నంలోకి తినచ్చు, దోశలోకి కూడా తినచ్చండి. చాలా బాగుంటుంది టేస్ట్. స్టవ్ ఆఫ్ చేసుకుందాం మనం. చూడండి, గ్రీన్ చిల్లీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది విత్ పెరుగు, ఆనియన్స్. ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది గ్రీన్ చిల్లీ చికెన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. యోధాస్ కిచెన్ ఛానల్ను అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలా అయితేనే మీకు రెసిపీ అనేది పూర్తిగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.